ధ్రువ నక్షత్రం. ఉత్తనపాదుడు అనే రాజుకు 2 భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అనిన అమితమైన ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైంది. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి కఠినంగా, ధ్రువ, నీవు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు. అప్పుడు నీకు ఉత్తమైన స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకుని శ్రీహరిని గురించి తపస్సు చేయి, ఫలితం ఉంటుంది అన్నది తల్లి. తల్లి మాటకు ధ్రువుడు ఉత్తేజితుడయ్యాడు. తపస్సు చేయుటకు బయలుదేరిన ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలుసుకుని నవ్వుతూ ఇలా అన్నాడు, నాయనా ధ్రువ, పసిబిడ్డవి, పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు. ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సాధించాలి. అది పొందడానికి నేను ఎంత కఠోర తపస్సైనా చేస్తాను అన్నాడు. నీ పట్టుదల గట్టిది. శ్రీ మహావిష్ణువు మనసును తలుచుకొని నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసున తలచి ఒంటి కాలిపై కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసున తలచి ఒంటి కాలిపై కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సును ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి శ్రీహరిని స్తుతిస్తూ ఎన్నో స్తోత్రాలు చేశాడు. అంతటా విష్ణుమూర్తి, ధ్రువ, నీ మనసునందునున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంతవరకు ఎవరికి దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమైనాడు. నేటికి కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. నీతి, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా తప్పక సాధించవచ్చును.